ఫ్రెండ్స్, నేను ఇంతకంటే ఆడియో అయితే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. ఓకే, ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన హెచ్డి క్వాలిటీలో ఉంటాయి, కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి, ఈ అలర్ట్ మోషన్ కావాలంటే నేను టెలిగ్రామ్లో పిన్ చేసి పెట్టిన, నో డౌట్ న్యూ వర్షన్ వచ్చింది. ఓకే, డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే నేనేం చెప్పలేను. ముందుగా అయితే వీడియోలోకి అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకటే ప్రాజెక్ట్ ఇస్తాను, దాంట్లో సాంగ్ ఉంటుంది. ఓకే, మనకైతే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఈ ఫాంట్ అయితే ఇస్తాను. ఈ ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడైతే మీ ఇష్టం, ఈ ఫాంట్ అయితే ఈ ఫాంట్ ఓకే, లేకపోతే వేరే ఫాంట్ అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, గురువారం సాయంత్రం ఇందాక చూసారు కదా మీరు. ఓకే, అయితే గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్లలో ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ పిక్ అని ఉంటుంది, పిక్ టైప్లో దీంట్లో కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఓకే, కింద స్టార్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాంట్లోకి వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన ఒక ఫోటో తీసుకోండి. ఓకే, నేను ఈ ఫొటోస్ పెట్టి చూపిస్తాను, అనుపమది. ఓకే, ఇలాగైతే ఉంటుంది. దీనికి టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది, మీకు ఎంత కావాలంత పెంచుకోండి. చూడండి, ఇదైతే ఇలాగైతే ఉంది కదా. సో దీన్ని ఇక్కడ ఎడిట్ షేప్లోకి వెళ్ళండి. ఇక్కడ కింద వై ఉంది కదా, వై అయితే చూసుకోండి. ఇలాగైతే మీకు ఎలా కావాలో సెట్ చేసుకోండి. కొంచెం చిన్న వేసుకోండి. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఓకే, ఫింగర్తో అయితే చేసుకోండి. ఓకే, సో ఇలాగైతే ఉండని చూద్దాం ఎలా వచ్చిందో. ఇలా ఓకే, నైస్ కదా. ఓకే, ఇలాగైతే ఉంటుంది. అన్నీ అయితే ఇలాగైతే మీరు గ్రూప్స్లలో కానీ లేకపోతే ఇంకా వేరే ఇక్కడ చూపిస్తాను నేను. ఇక్కడ ఈ గ్రూప్స్ అన్నీ ఇలాగైతే ఇప్పుడు రీప్లేస్ చేసుకోండి. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని కొంచెం ఓపిక పట్టండి, ఎందుకంటే ఇక్కడ గ్రూప్స్ ఉంటుంది, 4 గ్రూప్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఒక దగ్గర ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఒక దగ్గర ఉంటుంది. ఓకే, ఇవైతే చేసుకున్నానుకో సూపర్ వస్తుంది వీడియో మాత్రం. చూశారు కదా. ఓకే, దీంట్లో కూడా మీరు ఎఫెక్ట్లు అన్నీ ఉంటాయి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఓకే, స్టార్ ఐకాన్ చేసుకోండి. ఏదైనా పిక్ మనమైతే చేసుకుందాం. ఓకే, ఇది 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి, లేదంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. దీనికి కూడా టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎడిట్ షేప్లోకి వెళ్ళండి, కింద వై ఉంది కదా, ఇలా అయితే చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇలాగైతే చేసుకోండి. ఓకే, అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఫోటో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సూపర్ వచ్చింది ఈ వీడియో మాత్రం. ఓకే, ఇంకొకటి ఏంటంటే నేను ఎఫెక్ట్ ఇక్కడ దాకానే ఇచ్చిన, ఇది చివరి వరకు జరుపుకొని దీంట్లో ఎఫెక్ట్లు అయితే మీకు ఒక చూపిస్తాను. ఇప్పుడైతే మనకైతే ఒక పిక్ అయితే యాడ్ చేసినాం కదా. ఓకే, సో ఈ పిక్ ఉంది కదా. సో దీన్ని ఏం చేద్దామంటే ఎఫెక్ట్లోకి వెళ్తే ఇక్కడ కలర్ ట్యూన్ ఉంటుంది. ఓకే, నైస్ కదా. ఇప్పుడైతే మళ్ళీ ఆఫ్ చేద్దాం. కొంచెం బ్రైట్నెస్ అనేది వేరేలాగా వస్తుంది, కాంట్రాస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే, ఇక్కడ అన్ని ఎఫెక్ట్లు ఉంటాయి, మీరు చూసుకోండి. కలర్ ట్యూన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకోటి, మీకు కలర్ గ్రేడింగ్ కావాలంటే ఇంకా షార్ప్నెస్ ఉంది ఇక్కడ. షార్ప్నెస్ అయితే ఆన్ చేసుకుంటే కొంచెం షార్ప్గా ఉంటుంది. కొంచెం అంటే పిక్ అనేది కొంచెం లో ఉన్నా కానీ కొంచెం హై చేస్తుంది అనమాట. ఓకే, ఇంకా ఇక్కడ ఏం చేయకండి. ఇక్కడ మీకు కలర్ గ్రేడింగ్ కావాలంటే ఇక్కడ ఛానల్ ర్యాంప్ అండ్ హూ షిఫ్ట్ ఆన్ చేసుకుంటే కలర్ గ్రేడింగ్ అయితే వచ్చేస్తుంది. లేదు మాకు అట్లా ఏమొద్దు అనుకుంటే ఛానల్ ర్యాంప్ RGB. ఓకే, హూ షిఫ్ట్ ఆఫ్ చేసుకొని ఏదైతే మంచి క్వాలిటీతో పైన ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది. ఓకే, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎంత ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.